బెస్ట్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. సో ద వెయిట్ ఈజ్ ఓవర్. ఏపీపీఎస్సీ నుండి అఫీషియల్గా ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయిందండి. ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే మనకి 11th ఫిబ్రవరి జరిగిందో దానికి పేపర్ 1 మరియు పేపర్ 2కి అఫీషియల్ కీ అనేది ఏపీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది, వెబ్సైట్లో పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్లో మనం లింక్స్ ఇస్తాము, ఆ లింక్స్లోంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ పెడతాము, ఆ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో ఆ పీడిఎఫ్స్ అనేవి పెట్టడం జరిగింది, ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్స్తో ఇలానే ఉంటుంది. ఏంటి ప్రాబ్లం అంటే సెట్ ఏ ఒకటి మాత్రం ఇచ్చారు. సెట్ ఏ ఒకటే ఇస్తే సెట్ బిసిడి వాళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు బిలో క్వశ్చన్ ఏదైతే ఉందో అది తీసుకెళ్లి ఏలో ఎత్తుక్కోవాలి. ఓకే, ఒక 5 క్వశ్చన్లు కనబడతాయి, మళ్ళీ ఇంకో బిలో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోవాలి, అవి అక్కడ స్టార్టింగ్ ఉంటాయి. ఇంకో నెక్స్ట్ 5 క్వశ్చన్ తీసుకుంటే అవి చివర ఉంటాయి. సో అలా చేసుకోవాలి, తప్పదు. వీళ్ళు మరి ఎందుకు ఇలా చేస్తారో నాకు అర్థం కాదు. ఇంత అన్ప్రొఫెషనల్గా ఇంత మంచి సెటప్లు పెట్టుకొని, ఇంత మంచి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని బెస్ట్ కీ ఇవ్వలేకపోతే ఎందుకండి? కీని ఏబిసిడి సెటిల్ వైజ్ ఇవ్వలేకపోతే ఎందుకు? యూజ్లెస్ అని నాకు అనిపించింది. టైం కిల్లింగే, బట్ మనకు తప్పదు. ఎవరైనా సరే మీరు కీ అఫీషియల్గా ఇప్పుడు వచ్చింది, అందరూ కూడా కంగారులో చేశారు. 4-5 మిస్టేక్స్ ప్రతి ఒక్కరి దాంట్లో ఉన్నాయి. సో మీరు వాటిని ఫైనల్ స్కోర్స్గా తీసుకోకుండా ఇప్పుడు ఈ కీలో ఏదైతే స్కోర్స్ వచ్చాయో వాటిని మీరు ఫైనల్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ రేస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వండి. అండ్ ఎవరైతే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ తెలుసుకుందాం అనుకుంటున్నారో వీ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ ఇన్ ద ఎండ్. అండ్ ఒక మెరిట్ అవార్డు కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో ఎండింగ్ వరకు చూడండి, తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఎండ్ వరకు వీడియోని చూడండి. ఐ లెట్ యూ నో ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ అనేవి ప్రిడిక్ట్ చేయగలుగుతాం మనం. ఒక ఫామ్ అనేది, గూగుల్ ఫామ్ అనేది మనం డిజైన్ చేయడం జరిగిందండి. దాని ద్వారా బెస్ట్ ఏవైతే స్కోర్స్ ఉంటాయో ప్రతి జిల్లాలోని ఆ జిల్లా వాళ్ళు మాకు గనక తెలియజేసినట్టయితే ఖచ్చితంగా మీకు బెస్ట్ స్కోర్స్ అనేవి డైరెక్ట్గా మీ గూగుల్ షీట్ ఇస్తాం. ఎవరైతే ఫిల్ చేశారో వాళ్ళందరివి డీటెయిల్స్ కాకుండా ఓన్లీ మార్క్స్ వస్తుంది, డిస్ట్రిక్ట్ వస్తుంది, అది మీకు విజిబుల్గా ఉంటుంది. సో ఆ గూగుల్ షీట్ మీకు యాక్సెస్ ఇస్తాము. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఫిల్ చేయొచ్చు. సో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుందండి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో పోస్ట్ చేస్తామండి. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయకపోతే ఇట్ విల్ బి పోస్టెడ్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. లేదా మా వాట్సాప్ నెంబర్కి ఎవరైనా మెసేజ్ చేసినట్టయితే విల్ గివ్ యాక్సెస్ టు ద గూగుల్ ఫామ్. సో గూగుల్ ఫామ్ లింక్ కింద ఇస్తాము. దానిలో వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు డైరెక్ట్గా గూగుల్ షీట్లోంచి యాక్సెస్ చేసుకోవచ్చు. పింగ్ అస్ ఆన్ వాట్సాప్ 9063013089 టు నో ద ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్. సో కీ అనేది ఇలా ఇవ్వడం జరిగిందండి వీళ్ళు. సో కీ చూసుకున్నట్టయితే ఇలా ఆన్సర్లు ఇలా టిక్ చేసి ఇస్తారు. ఓకేనా? సో ఇలా ఆన్సర్లు ఏ సెట్కి మాత్రమే ఉన్నాయి. సో మీరు మొత్తం అన్నీ కూడా సరి చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మీరు ఫైనలైజ్ చేసేసుకోండి. డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా మనం అబ్జెక్షన్స్ పర్ఫెక్ట్గా రేస్ చేయాలి. అబ్జెక్షన్స్ పర్ఫెక్ట్గా ప్రూఫ్స్తో పాటు కనుక మనం రేస్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ లేదంటే 4 or 5 మార్క్స్ కలుస్తాయి. లేదంటే క్వశ్చన్స్ అయినా డిలీట్ అవుతాయి. చాలా క్వశ్చన్స్ వీళ్ళు 2 ఆప్షన్స్ ఒకటే ఇచ్చి ఉంటారు, తప్పులు ఉంటాయి ఖచ్చితంగా. సో క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఖచ్చితంగా తప్పులు ఉంటాయి. ఓకే, సో అబ్జెక్షన్స్ రేస్ చేయడానికి రెడీగా ఉండండి. 1-2 మార్క్స్ విల్ డిసైడ్ యువర్ ర్యాంక్. ఇందులో మీ ఇష్టం. ఇంకా మీరు అబ్జెక్షన్స్ రేస్ చేయలేదు, బద్దకించారంటే ఇట్స్ యువర్ ఫాల్ట్. అందరూ 220+ ఉన్నారు, 220+ అండ్ 215+ ఇలా ఉన్నాయి స్కోర్స్. ఒక 5 క్వశ్చన్లు ఇటు 215 ఆయనకి ఎక్కువ అయ్యి 220 ఆయనకి ఒక 3 క్వశ్చన్లు తక్కువ అయితే దెన్ హీ విల్ విన్. డెఫినెట్లీ ఇతనికే పోస్ట్ వస్తుంది. సో బీ యాక్టివ్గా ఉండండి. గెట్ ఇన్ టచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా చేయండి, మాకు విల్ బీ అవైలబుల్. కట్ ఆఫ్స్ కోసం కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో కీస్ అనేవి వచ్చేసాయి. సో గో త్రూ దీస్. పేపర్ 1 అయిపోయింది. సో పేపర్ 2 కీస్ కూడా మీకు అందులోనే అవైలబుల్గా ఉన్నాయండి. మ్యాథ్స్ క్వశ్చన్ 1-2 తప్పు ఉన్నాయన్నారు స్టూడెంట్స్, వాటిని కూడా గో త్రూ చేద్దాం. ఏవి క్వశ్చన్స్ తప్పు ఉన్నాయి ఏంటనేవి వాటి కోసం కూడా మనం అబ్జెక్షన్ రిక్వెస్ట్ అనేవి పెడదాం. ఓకే, సో పేపర్ 1 అయిపోయింది. పేపర్ 2కి వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ ఇవే ఉన్నాయండి, 4 or 5 క్వశ్చన్స్ అంతే. పేపర్లో 4 or 5 క్వశ్చన్స్ తప్పులు ఉంటాయి కీస్లో.
ఎందుకంటే వీళ్ళే క్వశ్చన్స్ చాలా మటుకు తప్పులు ఇస్తారు. ఆ క్వశ్చన్స్ ఫ్రేమింగే తప్పు ఉంటది. ఆ టైంకి కీ చేసే టైంకి గూగుల్‌ని యూజ్ చేస్తాం, ఏఐని యూజ్ చేసాం, బుక్స్‌ని రిఫర్ చేసాం, స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉన్న టీచర్స్‌ని యూజ్ చేసాం. ఆ టైంకి కూడా హ్యూమన్ ఎర్రర్ అనేది ఒక 5% హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తాం మేము. ఏదున్నా సరే మీరు అక్కడ పిన్డ్ కమెంట్‌లో మన కీలో చేంజెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి దానికి ఏ చేంజెస్ ఉన్నాయో కూడా నేను తెలియజేస్తాను మీకు. సో, ఎవరైనా కీలు ఇప్పటి వరకు చూడకపోతే వాళ్ళు కూడా చూడండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా తెలియజేయండి. ఎందుకంటే బయట వచ్చిన హైప్‌కి ఆల్రెడీ నాకు 220 వచ్చింది, 230 వచ్చింది అనేటప్పటికి చాలా మంది నిరాశ చెంది వాళ్ళు కీ చెక్ చేసుకోవట్లా. కీ చెక్ చేసుకోవట్లేదు. సో, డెఫినైట్‌లీ మీకు కూడా ఛాన్స్ ఉంటుందండి. ఓ 5, 10 మార్క్స్‌లో గేమ్ అటు ఇటు అవుతుంది. ఓకేనా? సో, బీ రెడీ. అందరూ కూడా కీస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చెక్ చేసుకోండి. సో, ఎంత స్కోర్స్ వచ్చాయనేది మనకి ఇక్కడ గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగిందండి. ఆ గూగుల్ ఫార్మ్‌లో మీరు మెన్షన్ చేసినట్టయితే దిస్ ఈస్ కంప్లీట్‌లీ వాలంటరీ. మీరు నచ్చితేనే ఫిల్ చేస్తారు. మీకు అసలు నా డేటా ఎవరికీ ఇవ్వడం ఇష్టం లేదు. నాకు ఆ కట్ ఆఫ్స్ వద్దు. నేను తర్వాత నెలో, 2 నెలల తర్వాత ఎప్పుడు రిజల్ట్ వస్తే అప్పుడు చూసుకుంటాను అనుకునే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైతే తెలుసుకోవాలని ఉందో, ఎవరికైతే ఎవరికైతే ఈ దీంట్లో ఇప్పుడు సపోజ్ మీరు తెలుసుకున్నారనుకోండి, కట్ ఆఫ్ సపోజ్ 220 హైయెస్ట్ ఉంది, లేదంటే 225 హైయెస్ట్ ఉంది, మీకు 210 వచ్చాయి, చాలా దూరం ఉంది కదా ఈ 15 మార్కులు. సో మీరు దీని మీద హోప్ పెట్టుకోరు, యాంగ్షియస్ గా ఉండరు. అందుకోసమే ఈ స్కోర్స్, ఈ గూగుల్ ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. సో వన్ మోర్ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ మేము చేస్తున్నాం అండి. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ఎవరైతే 11th ఫిబ్రవరి రాశారో, 11th ఫిబ్రవరి 2026 రాశారో వాళ్ళకి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, అంటే ఇక్కడ 2 రకాలుగా కేటగరైజ్ చేస్తున్నాను. మా దగ్గర కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయిన స్టూడెంట్స్, మా గైడెన్స్ లో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్, మమ్మల్ని నమ్మి మా మీద ట్రస్ట్ ఉంచి ముందుకు వెళ్ళిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మా స్టూడెంట్స్కే చెప్తున్నాను, ఎస్పెషలీ మిస్టర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అండ్ ఎవరైతే నెక్స్ట్ ర్యాంక్స్, సపోజ్ ఫస్ట్ ర్యాంక్ కి 10K ఇస్తామో, నెక్స్ట్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో 5,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట క్యాష్ ప్రైజ్. ఓకే, నెక్స్ట్ ఎవరైతే అదర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఒకవేళ మా స్టూడెంట్స్ కాదు, ఎక్కడైనా మీరు వచ్చింది, మీకు మంచి ర్యాంక్ వచ్చింది, మీరు మాకు సంప్రదించినట్టయితే మీరు ఏవైతే ఈ అవార్డ్స్ ఉన్నాయో 5,000 వర్త్ గిఫ్ట్స్ అనేవి మీకు మీ అడ్రస్ కే పంపించడం జరుగుతుందండి. సో ఇది కేవలం మీ మెరిట్, మీరు ఎంతైతే కష్టపడ్డారో లాస్ట్ జనవరి నుంచి దీని గోల జరుగుతుందండి. లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలా కష్టం పెట్టారు, ఆల్రెడీ చదివాం కదా అని కష్టం పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి యొక్క కష్టాన్ని గుర్తిస్తూ, వాళ్ళందరి యొక్క హార్డ్ వర్క్ ని గుర్తిస్తూ, ఫస్ట్ టైం ఎవరు కూడా ఇలా ఆఫర్ చేయట్లేదు, ఎవరు ఆఫర్ చేయరు కూడా. మీకు ఆ స్ఫూర్తి ఉండాలి, మీరు పడిన కష్టానికి దాని గుర్తింపు అనేది ఉండాలి. ఖచ్చితంగా జాబ్ వచ్చింది, మీకు ఆ గుర్తింపు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మా ఎండ్ నుంచి మేము గుర్తించడానికి, మీ కష్టాన్ని గుర్తించడానికి ఈ మెరిట్ రికగ్నిషన్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ తెలియజేస్తే ఈ అవార్డ్ లో మీరు పాల్గొనొచ్చు. మీకు ఈ ఏవైతే ప్రామిస్ చేసామో ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు గూగుల్ ఫామ్ కి వస్తే, మార్క్స్ ఎగ్జాక్ట్ గా కలెక్ట్ చేయడానికి, కట్ ఆఫ్స్ ప్రిడిక్ట్ చేయడానికి ఈ గూగుల్ ఫామ్ అనేది పెట్టడం జరిగిందండి. దీనికి ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి ఈ ఎక్సెల్ షీట్ అనేది ఒకటి వస్తుందండి. ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ డేటాబేస్ వస్తుంది. టెలిగ్రామ్ లో పోస్ట్ చేసినప్పటికీ కూడా మీకు తర్వాత పోస్ట్ చేస్తాం. డైరెక్ట్ గా మీరు ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయగానే మీకు ఈ గూగుల్ షీట్ కి లింక్ వచ్చేస్తుందండి. ఆ లింక్ లో మీరు డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక 100 ఎంట్రీస్, 100 మెంబర్స్ ఫిల్ అయ్యే వరకు గూగుల్ షీట్ కనబడదు, తర్వాతే మీకు గూగుల్ షీట్ కనబడుతుంది. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తెలుసుకోవచ్చు, ర్యాంక్ ఈజీగా మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. మీరు కాన్ఫిడెంట్ గా, నిజంగా మంచి మార్క్స్ వస్తే కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, లేదు అనుకుంటే ఇది వదిలేసి వేరే పని మీద మీరు ఉండొచ్చు అనమాట. అందుకే ఈ డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డేటా కంప్లీట్లీ మీ పర్సనల్ డేటా ఎక్కడ కూడా షేర్ చేయబడదండి. అందుకే ఓన్లీ మార్క్సే అది అందరికీ కనబడతాయి, పేరు కూడా కనబడదండి. మార్క్స్, జిల్లా మాత్రమే కనబడతాయి ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో. ఫిల్ చేసినప్పుడు బేసిక్ డేటా అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. సో జెన్యూన్ మార్క్స్ అనేవి ప్రూఫ్ తో పాటు మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్టయితే వీ కెన్ గివ్ యూ ద బెస్ట్ కట్ ఆఫ్స్. ఓకేనా, మీ చేతుల మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో కట్ ఆఫ్ సారీ ఈ గూగుల్ ఫామ్ లో ఏమేమి ఉంటాయి, మీ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, డిస్ట్రిక్ట్, హాల్ టికెట్ నెంబర్ అండ్ జనరల్ స్టడీస్ మార్క్స్, హిందూ ఫిలాసఫీ మార్క్స్, టోటల్ మార్క్స్ అన్నీ కూడా యాక్యురేట్ గా ఫిల్ చేయండి. ఎందుకు యాక్యురేట్ గా ఫిల్ చేయమంటున్నానంటే, మీరు మీ కష్టానికి గుర్తింపు పొందాలి అనుకుంటే, ఈ అవార్డులో మిమ్మల్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి ఈ అవార్డుని అని అనుకుంటే, ఈ మీ మెరిట్ ని మేము గుర్తించాలి, ఫేక్ క్లెయిమ్స్ ఫేక్ గా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరికట్టాలి అండ్ హాల్ టికెట్ నెంబర్ కానీ ఈ ప్రూఫ్ కానీ మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత షేర్ చేసినా పర్లేదు, ఓకేనా. ఎగ్జాక్ట్ డేటా కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే, ఫస్ట్ థింగ్ కట్ ఆఫ్స్ అనేవి ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయగలం. సెకండ్ థింగ్, ఈ అవార్డ్ అనేది మీరు కోల్పోకుండా ఉంటారు, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మీకు ఈ యాక్సెస్ వస్తుందండి. ఈ రికగ్నిషన్ అవార్డ్స్ లో మీరు పాల్గొనాలి అనుకుంటే మాత్రమే మీ డేటాని సబ్మిట్ చేయండి. ఇక్కడ చూస్ అని కొట్టగానే ఎస్ ఆర్ నో అని వస్తుంది. నో అనుకుంటే వద్దనుకోవచ్చు. మిమ్మల్ని మేము కన్సిడర్ చేయము, మీ డేటా కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, నచ్చితేనే ఫిల్ చేస్తారు, ఓకేనా. సో దిస్ ఇస్ కంప్లీట్లీ వాలంటరీ, ఇష్టం ఉంటేనే ఫిల్ చేయండి. సో అది ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొడతారు. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు కొన్ని లింక్స్ వస్తాయి, ఆ లింక్స్ ద్వారా మీరు గూగుల్ షీట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే మా స్క్రీన్ పైన కనిపించే ఈ నంబర్ కి వాట్సాప్ అనేది మీరు చేస్తే ఖచ్చితంగా మేము సపోర్ట్ ఇస్తాము, ఓకేనా. టచ్ లో ఉండండి. ఎవరికైతే కట్ ఆఫ్ మార్క్స్ మాకు తెలియజేసినట్టయితే విల్ ఫ్రేమ్ ఇట్, లేదా మీరు ఈ గూగుల్ షీట్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫిల్ చేసినా చాలు. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.